సో వసంత పంచమి సందర్భంగా ఇవాళ పాఠశాలలో మనందరం కలిసేసి సరస్వతీదేవి పూజ చేయడం జరిగింది. సో అందరికి కూడా చదువుల తల్లి దీవెన మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒకసారి మనందరం కూడా సరస్వతి నమస్తుభ్యం ఒకసారి చెప్పిన తర్వాత 2 మాటలు మాట్లాడదాం. ఓకేనా? చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు తస్మై శ్రీ గురువే నమః. రూపిణి విద్యారంభం కరిష్యామి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి కూడా ఇవాళ వసంత పంచమి శుభాకాంక్షలు. మన సంవత్సరంలో ఒక్కసారి ఇవాళ వసంత పంచమి పూజ చేసుకుంటాం. అయితే మనం అందరం కూడా చాలా లక్కీ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో వేదవ్యాసుడు తన చేతులతోని ప్రతిష్ఠించినటువంటి సరస్వతీ దేవి మాత, అంటే ఇసుకతో తయారు చేసినటువంటి సరస్వతీ దేవి మాత బాసర క్షేత్రంలో ఉంది. దాని యొక్క పుణ్యస్థలాన్ని మన ప్రభుత్వాలు గుర్తించుకొని బాసరలో IIIT కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. సో మనందరం చాలామంది కూడా ఇవాళ బాసరలో చాలామంది కూడా అక్షరాభ్యాసం చేపిస్తూ ఉంటారు పిల్లలందరికీ కూడా. సో చదువుల తల్లి సరస్వతిని మనం కటాక్షం ఉన్నప్పుడు మనము ఆటోమేటిక్గా లక్ష్మీదేవి కటాక్షం పొందుతాం. ఎందుకంటే సరస్వతీదేవి బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మనకి లక్ష్మీదేవి కూడా బ్యాలెన్స్లో ఉంటుంది. అర్థమైందా? అంటే మనం ఎంత మంచి సరస్వతిని ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేస్తే అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. చదువుకున్నవాడే ఎక్కువ సంపాదిస్తాడు, తెలుగున్నవాడే ఎక్కువ సంపాదిస్తాడు, తెలుగువాడు ఏం సంపాదించాడు. కాబట్టి అందరికి కూడా మంచి చదువు రావాలి. అందరు కూడా మార్నింగ్ లేసే అలవాటు ఉండాలి. మీ పుస్తకాలపైన పట్టు ఉండాలి. అర్థమైందా? సో అందరికి కూడా మళ్ళొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరు కూడా 10వ తరగతి రాసినటువంటి పిల్లలు మంచి మార్క్స్తోని పాస్ అవ్వడమే కాకుండా రేపొద్దున మీరు జరగబోయే మీ ఇంటర్మీడియట్, అంటే మీరు చేయబోయే ఇంటర్మీడియట్లో మంచి గ్రూపులు తీసుకొని ఇంకొక రానున్న 6 ఇయర్స్ తర్వాత నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉండాలని చెప్పేసి ఆ సరస్వతిని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైతే 9th వాళ్ళు 10th వస్తున్నారో వాళ్ళు కూడా మీ 13 సంవత్సరాల విద్యాభ్యాసానికి 10వ తరగతి ఒక పరీక్ష. ఈ 10th అనేది బేస్. అర్థమైందా? సో ఈ బేస్ని మీరు మంచి మార్క్స్తో పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ అందరికి కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్.